క్వశ్చన్ వచ్చేసి అంటే చాలా నేను అన్ని సమస్యలు కూడా ముందు తీర్చేదాన్ని, ఇప్పుడు ఏంటో నాకు నేనే తీర్చుకోలేకపోతున్నాను, చిన్న చిన్న సమస్యలకు కూడా భయం అయిపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది, ఎట్లా అని అడిగారు. వాళ్ళకి ఒకటి చెప్తా, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జాను మీకు తెలుసు పొడుపు కథలు వేస్తుంది బాగా, మామూలుగా దానికన్నిటికీ నేను ఆన్సర్ బాగానే చెప్పేదాన్ని. కానీ ఒకసారి ఏమైందంటే దాని ట్రిక్లు యూస్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది చాలా కష్టం, అందరూ చెప్పలేరు, 1కి 2 సార్లు ఆలోచించుకొని చెప్పు, చాలా నీకు దమ్ము ఉంటే చెప్పు, నీకు ధైర్యం ఉంటే చెప్పు అంటే నేను ఈజీ క్వశ్చన్ కూడా నేను తడబడిపోయేసి తప్పుగా చెప్పేసేదాన్ని. జాను తర్వాత ఇదేంది ఇంత సింపుల్ దానికి నువ్వు ఇట్లా ఇచ్చిన ఆన్సర్ అని అంటే, ఎప్పుడైతే మనకి సమస్యలు అనేవి రావడం స్టార్ట్ అవుతాయో వాటిని కాంప్లికేటెడ్గా కష్టంగా చూసి లైఫ్లో కొన్ని వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా ఎట్లా అంటే అదేలాంటిదే మనకు ముందు జరిగింది కదా, ఇలాగే అయ్యిండొచ్చేమో అనే దాంట్లో మనమే పెద్దగా చేసి చూస్తాం, మనమే భయపడతాం. ఆ క్వశ్చన్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటి అని నేను అనాలిసిస్ రాదు, ముందు జరిగింది కదా అది గుర్తొచ్చేస్తుంది, భయం స్టార్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే జాను అలా అనడం స్టార్ట్ అయిందో నేను ఆన్సర్ ఇచ్చేదాన్ని కదా, ఒక క్యాజువల్గా నేను కామ్గా ఉండి కానీ క్వశ్చన్ అడిగింది అనుకో నేను చెప్పేదాన్ని. అంటే అక్కడ నేను భయపడినా, ప్రెషర్ అయిపోయినా, టెన్షన్ పడినా, ఏందో దీనికి ఇదైండొచ్చు, సింపుల్ దాన్ని కాంప్లికేట్ చేసుకున్నా, కష్టతరం నేనే చేసుకున్నాను. సేమ్ థింగ్ మన లైఫ్లో కూడా అంతే. ఒక్కోసారి సమస్యలు అనేవి చాలా చిన్నవే ఉండొచ్చు, మనం చూడడం పెద్దగా చూడొచ్చు, అవతల వాళ్ళని పెద్దగా ఊహించుకొని బలంగా ఊహించుకొని మనల్ని మనం తక్కువ చేసి చూస్తుంటాం. అన్నిటికంటే చాలా డేంజరస్ ఏదన్నా ఉందంటే అవతల వాళ్ళని గొప్పగా ఊహించుకొని మనల్ని మనం తక్కువ చేసి చూసుకోవడం. ఎప్పుడు చేయొద్దా పని. లైఫ్ని కాంప్లికేటెడ్గా చూడొద్దు, లైఫ్ సింపుల్, మనం స్టేబుల్గా ఉండగలిగితే అంతే చాలు. అర్థమైందా నీకు?